హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనిల్ మోటో వ్లాగ్స్. నా N150 బైక్లో ఈ రోజైతే ఎయిర్ ఫిల్టర్ని మార్చబోతున్నాను. యాక్చువల్లీ లాస్ట్ సర్వీసింగ్లోనే మార్చాల్సి ఉండేది, కానీ ఎందుకో మర్చిపోయి మార్చడం అయితే కుదరలేదు. ప్రజెంట్ అయితే 16,000 కిలోమీటర్లు పైగానే నా బైక్ అయితే ఆల్రెడీ తిరిగేసింది. సాధారణంగా ఎయిర్ ఫిల్టర్ని ఒక 10 నుంచి 12, 13,000 కిలోమీటర్ల మధ్యలో అయితే మార్చుకోవాల్సి ఉంటుంది. కానీ నేనైతే కాస్త లేట్ అయితే చేసేసాను. థర్డ్ ఫ్రీ సర్వీస్లో సర్వీస్ సెంటర్ వాళ్ళే గుర్తు చేసి మరీ మార్పించాలి, కానీ వాళ్ళు మార్చలేదు. సో నేను కూడా మర్చిపోయాను. సో ఇప్పుడైతే సర్వీస్ సెంటర్కి అయితే వచ్చేసాను. మీరు కూడా వీడియోలో చూడొచ్చు. మనం కూర్చున్న సీట్ని ముందుగా తీయాల్సి ఉంటుంది. తర్వాత ఇదిగోండి, ఈ బోల్ట్స్ని తీస్తే ఎయిర్ ఫిల్టర్ అయితే మనకు కనిపిస్తుంది. ఇది పెద్ద కష్టమైన పని అయితే కాదు, మీకు మీరే చేసేయచ్చు. నిజానికి నేను కూడా బయట లోకల్ మెకానిక్ దగ్గర ఎయిర్ ఫిల్టర్ని అడిగి చూశాను, పర్చేస్ చేద్దామని చెప్పి. దొరకలేదు, అందుకే సర్వీస్ సెంటర్కి అయితే రావాల్సి వచ్చింది. లేదంటే నాకు నేనే ఇంటి దగ్గర ఫిట్ చేసేసేవాడిని. ఇక చూసారుగా పోతే ఎయిర్ ఫిల్టర్ ఎలా అయిపోయిందో. మీరు కూడా నాలా డిలే అయితే చేయొచ్చు, టైంకి మార్చుకోండి. అండ్ ఈ N150కి సంబంధించిన ఎయిర్ ఫిల్టర్ కాస్ట్ వచ్చేసరికి 270 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు ఇక్కడ. ఈ ఎయిర్ ఫిల్టర్ కాస్ట్ ఆన్లైన్లో కూడా చెక్ చేసి చూసాను, సేమ్ 260 రూపాయలు అయితే చూపించింది. కానీ డెలివరీ ఛార్జ్ 90 రూపీస్ అయితే వేశాడు. సో ఎవరికైనా బజాజ్ బైక్స్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఏవైనా ఆన్లైన్లో కావాలి అంటే 99 RPM అనే ఒక సైట్ అయితే ఒకటి ఉంటుంది. అందులో మోస్ట్లీ అన్నీ కూడా బజాజ్ బైక్స్ సంబంధించి దొరుకుతాయి. లాస్ట్ టైం నా బైక్కి చైన్ నుండి నాయిస్ వస్తుంటే చైన్ లాక్ని రిప్లేస్ అయితే చేశాను కదా, ఆ చైన్ లాక్ని నేను 99 RPM సైట్లోనే కొనుగోలు చేశాను. సో ఒకవేళ మీకు ఏమైనా కావాలంటే అందులో ఒకసారి చూడండి. సో ఈ ఎయిర్ ఫిల్టర్ రిప్లేస్మెంట్ అయితే అయిపోయింది. ఇది చాలా ఈజీ పని, బట్ ఖచ్చితంగా మన బైక్లో అయితే ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి టైం టు టైం. ఇక ఈ ఎయిర్ ఫిల్టర్ని ఎందుకు టైం టు టైం మార్చుకోవాలి అన్నది కూడా ఇప్పుడు చెప్తాను. ఎయిర్ ఫిల్టర్ అనేది ఎయిర్ని ప్యూరిఫై చేసి ప్యూర్ ఎయిర్ని కంబషన్ ఛాంబర్లోకి, అంటే సిలిండర్స్ అంటారు కదా బైక్ సిలిండర్స్, అందులోకి అయితే పంపిస్తుంది అనమాట ప్యూర్ ఎయిర్ని. ఒకవేళ మనం మార్చకపోతే ఎయిర్ నుంచి డస్ట్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇన్ కేస్ బాగా డస్ట్తో పేరుకుపోయినా మార్చకుండా పాత ఎయిర్ ఫిల్టర్ని యూజ్ చేయడం వల్ల గాలిలోని డస్ట్ కూడా లోపలికి వెళ్ళిపోయి ఫ్యూయల్ని సరిగా మండకుండా చేసేస్తుంది. దానివల్ల బైక్ మైలేజ్ ఫస్ట్ పడిపోతుంది. అప్పుడప్పుడు బైక్ సడన్గా ఆగిపోవడం లాంటివి చేస్తూ ఉంటాం కదా, ఎంత స్టార్ట్ చేసినా కూడా స్టార్ట్ అవ్వదు. ఆగిపోవడం, అలానే త్రోట్ ఎంత ఇస్తున్నా కానీ పికప్ అందుకోకపోవడం. అంటే ఎలా అంటే నాది 150cc బైక్ కదా, స్పాయిల్ అయిన ఎయిర్ ఫిల్టర్ని వాడడం వల్ల 125cc బైక్ లాగా పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందన్నమాట. అంటే రైజ్ ఇస్తున్నా కానీ త్రోట్ ఇస్తున్నా కానీ బైక్ అయితే టార్క్ పవర్ని అందుకోకుండా కొంచెం పికప్ అయితే అందుకోదు. అండ్ అసలు ఎప్పటికీ మార్చకుండా వదిలేస్తే బైక్ సిలిండర్ పేలిపోయే, బ్లాస్ట్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది, జాగ్రత్త. సో టైం టు టైం అంటే ఒక 10,000 నుంచి 12, 13,000 కిలోమీటర్లు మనం బైక్ అయితే ఒకసారి తిప్పామంటే, తిరిగిందంటే ఖచ్చితంగా ఎయిర్ ఫిల్టర్ని అయితే మారుస్తూ ఉండాలన్నమాట. అలా ఎయిర్ ఫిల్టర్ని మారుస్తూ ఉంటే కనుక ఇంజిన్ లైఫ్ బాగుంటుంది, మైలేజ్ బాగుంటుంది, పికప్ అండ్ పెర్ఫార్మెన్స్ రెండు కూడా బాగుంటాయి. ఇంజిన్ నుంచి సౌండ్ కూడా స్మూత్గా అయితే ఉంటుంది. సో నాలా డిలే చేయకుండా టైం టు టైం ఎయిర్ ఫిల్టర్ని మారుస్తూ ఉండండి. ఇంకా ఏవైనా డౌట్స్ కనుక ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఛానల్లో N150 బైక్ పైన చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. ఇక వెళ్ళే ముందు యూట్యూబ్కి కాస్త కొత్త గురు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై శ్రీరామ్.